మన చించల్పేట్ గ్రామ ప్రజలందరికీ నమస్కారం. అయితే మొన్న మనం గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరిగింది కదా, జరిగినప్పటి నుంచి మనం అత్యధిక మెజార్టీతో గెలిపించారు ప్రజలందరూ కలిసి. ఆ ఎమ్మెల్యే వర్గంకు మాకు డెడ్ ఆపోజిట్ ఉండే వాళ్ళు మనకు గెలవడం, మన గెలుపును చూసి వాళ్ళు జీర్ణించుకోలేకపోతారు. ఇది ఫ్లెక్సీలు చింపడం ఇది మూడోసారి. ఏదో పోనీలే మళ్ళీ ఒకసారి చింపారు కదా, మళ్ళా చింపరేమో అనుకున్నాము. మళ్ళా రాత్రి ఎమ్మెల్యేనే వచ్చి దగ్గరుండి చింపించిండు. అది వాళ్ళు మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి వాళ్ళకి జీర్ణించుకోలేకపోతారు. ఆ కాంగ్రెస్ పార్టీ అంటే మేము భీమవరపురంలో చేరినాం కాబట్టి ఆయన ఎమ్మెల్యే ఏ పార్టీ మాకే తెలియదు. రోజు టీఆర్ఎస్ అంటాడు, ఒకడు కాంగ్రెస్ అంటాడు. మాకైతే అది తెలియదు కాబట్టి ఆయనకు ఇలాంటిది జీర్ణించుకోలేకపోతారు. వాళ్ళు మొత్తం రోజు అరాచకం చేస్తున్నారు. ఊర్లో అది ఇది ఇట్లా అది అట్లా అని చెప్పి రోజు ఏదో ఒకటి చేస్తారు కాబట్టి అది వాళ్ళు మళ్ళా ఏమనుకుంటున్నారో మాకైతే అర్థమవుతలేదు. అది ఇప్పుడు మేము గెలిపోవటం అన్నప్పుడు సాధ్యం, అందరం కూడా కామన్ గా తీసుకోవాలి. ఒకటి ఓటో గెలుస్తాడు, ఇద్దరం గెలవలేము కదా. వాళ్ళు ఎందుకు మరి అట్లా చేస్తారో, వాళ్ళు కూడా గెలిచినప్పుడు మేము కూడా ఓడిపోయిన రోజులు కూడా ఉన్నాయి. మేము కూడా ఎప్పుడు అట్లా అనలేదు. మా వాళ్ళు కూడా ఓడిపోయిన ఒకసారి వాళ్ళు గెలిచారు, ఒకసారి మేము గెలిచాం. అన్ని సమన్వయంగానే పని చేసుకుంటూ పోయినాం. కానీ మరి వీళ్ళు ఎందుకు అట్లా చేస్తారో అర్థమవుతలేదు. ఎమ్మెల్యేనే దగ్గరుండి చేయిస్తున్నాడు. అది ఆయనకు మరి ఎమ్మెల్యేకి ఏమనిపిస్తుందేమో అర్థమైంది. మేము ఆయనకు ఓట్లేసి గెలిపించినాం. ఆయన మాకు ఏం చేయలేడు. ఇంకా 3 సార్లు ఎమ్మెల్యే అయితే కూడా 3 సార్లు కూడా ఎంబడి ఉండి ఓట్లేసి గెలిపించడం జరిగింది. మేము ఆయన పిఎస్లో కూడా కంప్లైంట్ ఇచ్చినాం. వాళ్ళు ఏం చర్య తీసుకుంటారు చూద్దాం. ఒకసారి మళ్ళీ అందరం కలిసి పిఎస్కోవాలని అనుకుంటున్నాం. పోయి ఎస్ఐ దగ్గర కూర్చొని